హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రభాకర్ రెడ్డి తాటిగుట్ల. ఈ 14th వీక్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు అవుతారు అనేది మనకున్న సమాచారం ప్రకారం తెలుసుకుందాం. ఈ ఎలిమినేషన్ గురించి రకరకాలుగా వీకెండ్ ఎలిమినేషన్ కాకుండా మిడ్ ఎలిమినేషన్ కూడా ఉంటుందన్నారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు వీకెండ్ ఎలిమినేషను, అందులో సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి గారు అని సమాచారం ఉంది. ఒకవేళ టాప్ 6 పెడితే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది అనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ 99% డబుల్ ఎలిమినేషన్ అయినట్లు, అందులో బర్నీ గారు ఎలిమినేషన్ అయినట్లు మనకున్న సమాచారం. అనేక సోషల్ మీడియాలో సంజనా గారా, బర్నీ గారా, సంజనా గారా, డిమాన్ పవన, ఇమాన్యుయల్, బర్నీ గారా అనే రకరకాల రూమర్స్ వచ్చాయి. ఫైనల్గా నాకున్న సమాచారం ప్రకారం సాటర్డే ఎలిమినేషన్లో సుమన్ శెట్టి గారు అయినట్లు, సండే ఎలిమినేషన్ పార్ట్లో బర్నీ గారు ఎలిమినేషన్ అయినట్టు సమాచారం. అయితే ఇక్కడ బర్నీ గారు ఎస్పెషల్లీ ఈ వీక్లో చాలా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. తను సుమన్ శెట్టిని గేమ్ నుంచి రిమూవ్ చేసినప్పుడు బిగ్ బాస్ తనకి పాయింట్స్ బర్నీకి ఇస్తానన్నప్పుడు, బర్నీ నాకన్నా కూడా సంజనా గారికి అవసరము, తను ఓట్ అప్పీల్కి వెళ్ళే ఛాన్స్ వస్తుంది, సుమనన్న నువ్వు సంజనా గారే వెళ్ళలేదు ఓట్ అప్పీల్కు, మిగతా నలుగురు వెళ్ళామని చెప్పడం, అది చాలా పాజిటివ్ అనిపించింది నాకు. ఓటింగ్లో ఎక్కడో వెనుకబడ్డట్టు నాకు అనిపిస్తుంది. చెప్పలేము, బిగ్ బాస్ ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్తున్నారు కాబట్టి సింగిల్ ఎలిమినేషన్తో ఆపి డబుల్ ఎలిమినేషన్ లేకుండా టాప్ 6 కంటెస్టెంట్ కూడా లాస్ట్ మినిట్లో ట్విస్ట్ ఇన్ ద టేల్ అన్నట్టుగా చేయొచ్చేమో, చెప్పలేము, ఏమైనా జరగచ్చు. ఫైనల్ డెసిషన్ బిగ్ బాస్దే కాబట్టి అంతవరకు మనం వేచి చూడాల్సిందే. ఇప్పటికైతే ప్రజెంట్ సుమన్ శెట్టి అండ్ బర్నీ అన్న సమాచారం మాత్రమే ఉంది. ఇంకా సుమన్ శెట్టి విషయానికి వస్తే తను చాలా సాఫ్ట్, కూల్ గోయింగ్, తనకున్న శక్తి సామర్థ్యం ప్రకారము తను గేమ్ ఆడాడు. ఎవరితో వివాదాలకు పోవడం కానీ, ఎవరిని వివాదాలకు లాక్కోవడం కానీ చేయలేదు. అందరితో బాగానే ఉన్నాడు. తను ఇంతవరకు రావడం కూడా గొప్పే అని చెప్పచ్చు. ఎందుకంటే మంచి మంచి కంటెస్టెంట్స్ ఇంతకుముందు వారాల్లో వీకెండ్ దీంట్లో ఎలిమినేషన్ అయ్యి కూడా వెళ్ళారు. శ్రీజ కానీ, రీతు, ఇంకా స్టార్టింగ్లో అయితే గౌరవ్ నేను టాప్ 5కి వెళ్తానని కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. అతను ఏంటంటే నాకు ఫిజికల్గా నేను స్ట్రాంగు, నేనే అందరినీ కూడా నేనే ఓడిస్తాను అనే దీంట్లో వచ్చాడు. ఇలాంటి వాళ్ళంతా చాలామంది వెళ్ళిపోయారు. అయినా కూడా సుమన్ శెట్టి 14వ వారం వరకు రావడం చాలా గొప్ప అని చెప్తున్నాను నేను. అతనుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, అతనుకున్న సాఫ్ట్ కార్నర్ కావచ్చు. సో ఇది ఈ వారము ఎలిమినేషన్ గురించి డిస్కషను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ బర్నీ గారి గురించి కూడా ఇంకొక కోణం కూడా చెప్పాలి. ఆయన ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోతారు.
ఎలిమినేషన్ అయ్యి హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పుడు శ్రీజాన్ కావాలనే తీసేశారు, ఎలిమినేషన్ చేశారు. ఆయన మేనేజ్మెంట్ కోటాలో వచ్చారు. ఆయనలో స్టఫ్ లేకపోయినా కూడా టాప్ 5 డిసైడ్ అయ్యే వచ్చారు. నాగబాబు చిరంజీవి ఫ్యామిలీ సపోర్ట్తోనే వచ్చారు అని చెప్పి చాలామంది చాలా విధాలుగా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఒక స్టేజ్లో నేను కూడా అనుకున్నా అది నిజమేనేమో అని. బట్ ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతను ఇచ్చిన కంబ్యాక్ కానీ, అతనిలో ఉన్న హ్యూమర్ యాంగిల్ కానీ అసలు చాలా చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేసిందని చెప్పొచ్చు. సుమన్ శెట్టితో తన బాండింగ్ కానీ, సుమన్ శెట్టి తను ఇద్దరు కలిసి అక్కడ గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేస్తూ వాళ్ళిద్దరూ జోక్స్ వేసుకోవడం కానీ, వాళ్ళిద్దరు గడిపింది కానీ, ఇంకొకటి ఏంటంటే ఈ 14 వీక్స్ ఒకే బెడ్ మీద ఇద్దరు షేర్ చేసుకొని వాళ్ళిద్దరూ ఉండడం కానీ, ఎక్కడ కూడా కానీ వాళ్ళ మధ్య పొరపచ్చాలు రాకుండా చూసుకోవడం కానీ అది చాలా బాగా నచ్చింది నాకు. అటువంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినాడంటే ఎక్కడో తెలుగు ప్రజలు ఆదరించలేదని నాకు ఒక అభిప్రాయము. ఎందుకంటే తనుజతో బాండింగ్ కానీ, దివ్యతో బాండింగ్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బాగా ఆదరిస్తారని నేను అనుకున్నాను. నేను ఎక్కడో తన వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా తన హార్ట్కి ఏదనిపిస్తే అది చెప్తూ వచ్చాడు. కొన్నిసార్లు అతను బయటికి వెళ్ళడానికి కూడా ఈ బాండింగే కారణమైంది. నాన్న అని తనుజ, అన్నయ్య అని చెప్పి దివ్య, ఈ బాండింగ్లో నలిగి హోస్ట్ నాగార్జున గారు చెప్పినట్టు రేలంగి మామయ్య లాగా అయిపోయి తను హౌస్ నుండి బయటికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. బట్ రీఎంట్రీ తర్వాత తను ఎక్కడ ఎలా స్టాండ్ తీసుకోవాలా, ఎక్కడ ఏ పాయింట్ పెట్టాలన్నా నిక్కచ్చిగా పర్ఫెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా తనకు నచ్చినట్టుగానే ఎవరేమనుకున్నా స్టాండ్ తీసుకున్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే తనూజ 2-3 గేముల్లో బర్నీని తీసేసేటప్పుడు ఇమాన్యుయల్, కళ్యాణ్, డిమాన్ పవన్ టార్గెట్ చేసి తీసేసినప్పుడు కూడా తను స్టాండ్ తీసుకోకుండా వాళ్ళ పక్షమయ్యే బర్నీకి సపోర్ట్ చేయదు. అప్పుడు బర్నీని బిగ్ బాస్ గేమ్ నుంచి తొలగించి నీ పాయింట్స్ స్కోరు ఎవరికి ఇస్తావని అడిగినప్పుడు తనుజకు బర్నీని వెళ్ళి అడిగే మొహం కూడా ఉండదన్నమాట. మొహం చాటేస్తుందామా నేను ఎలా అడగడం, ఎందుకంటే ఇంతకుముందు టాస్క్లో ఆయనకు సపోర్ట్ చేయలేదు కదా, ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి అనుకుంటూ కళ్యాణ్ ఒక విధంగా తనే పంపించిందని చెప్పొచ్చు. కళ్యాణ్ వచ్చి అడుగుతాడు ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు అని. అంటే అతను అప్ఫ్రంట్గా చెప్తాడనమాట, నేను నా క్యారెక్టర్ను నేను పోగొట్టుకోను, నాకు నా బ్రెయిన్ కన్నా నా హార్ట్ ఎక్కువ నన్ను డామినేట్ చేస్తుంది. ఒక అమ్మాయి నన్ను నాన్న అని అంత ప్యూర్ బాండింగ్తో పిలిచినప్పుడు నేను తనని ఎలా దూరం చేసుకుంటాను, తను ఒకవేళ నాకు సపోర్ట్ చేయకపోయిండొచ్చు, అయినా కానీ నేను ఖచ్చితంగా తనుజకే ఇస్తాను అని చెప్పి చెప్తాడు. అక్కడ ఆ పాజిటివ్ యాంగిల్ అయితే అసలు వేరే లెవెల్. థ్యాంక్ యూ.